హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. నిన్నగాక మొన్న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. అయినా ఇంకా ఎన్నికల వేడి ఇంకా అనిపిస్తూనే ఉంది. ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు పెద్దగా వ్యవధి లేదు. సుమారు 4-5 నెలల వ్యవధి మాత్రమే ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయనే వాతావరణం కనిపిస్తుంది. తమ పార్టీ అంతర్గత సమీక్షలు, అంతర్గత సమావేశాల్లో ఒక పెద్ద తీర్మానమే చేసి కూర్చున్నారు. అదేంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక తీర్మానం చేశారు. అదేంటంటే సోనియా గాంధీ తెలంగాణ నుంచి, మెదక్ నుంచి పోటీ చేసే అవకాశాలన్నీ పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా సోనియా గాంధీ హైదరాబాద్, తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బహుశా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాంలో కూడా ఇక్కడ మెదక్ నుంచి పోటీ చేసినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. మెదక్ నుంచి పోటీ చేసి అఖండ విజయం సాధించిన విషయం కూడా మనకు తెలిసింది. ఎట్ ద సేమ్ టైం దీంతోపాటు భారతీయ జనతా పార్టీ కూడా అదే రకం తీర్మానం చేసింది. నరేంద్ర మోడీ గారు తెలంగాణ నుంచి అయితే సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని ఒక ప్రతిపాదన పంపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ దేశం దృష్టి మళ్ళీ తెలంగాణ వైపు మళ్ళిందనే అనుమానం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు ఈ దేశానికి మొదటి రాజధాని ఢిల్లీ అయితే రెండో రాజధాని హైదరాబాదు చేయాలని ఆనాడు అంబేద్కర్ గారే సూచించారు. ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ తరచూ హైదరాబాద్ రెండో రాజధాని అనే ఒక అంశాన్ని మన తెర మీదకి వస్తేనే ఉంది. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో హైదరాబాద్కు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వెనకబడిందనేటువంటి వాదన కూడా ఉంది. దాంతో ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేస్తే పార్టీ కూడా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు. నిజంగా కూడా దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వెనకబడి ఉంది. అయినా ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి మొదటి నుంచి కూడా పట్టు ఉంది. అది ఇప్పుడు కాదు, 1989కి ముందు ఉన్నటువంటి 2 స్థానాల్లో ఒకటి అది తెలంగాణ నుంచి ఎంపీ స్థానం ఉంది. ఆనాటి నుంచి కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక కింది స్థాయిలో కార్యవర్గం ఉంది. ఇక్కడ నిజాం పరిపాలన ఇచ్చిన వలన కావచ్చు, రకరకాల కారణాలకు వచ్చే మతం పోలరైజ్ విషయం కావచ్చు, ఏ విధంగా కారణం చూసినా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఒక సుస్థిరమైనటువంటి ఓటు శాతం అయితే మొదటి నుంచి కూడా ఉంది. తద్వారా అందుకనే ఇక్కడ పోటీ చేస్తే కలిసి వచ్చే అంశంగా ఉంటుంది. సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి కానీ ఇంకేదైనా సరే నరేంద్ర మోడీ పోటీ చేయాలని ఈ పార్టీ తీర్మానించి వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. నిజంగా కూడా అదే జరిగితే మరి మోడీ అక్కడి నుంచే కాకుండా ఇక రెండవ స్థానంగా పోటీ చేస్తాడా, కేవలం ఇక్కడి నుంచే పోటీ చేస్తాడా, మనం వేచి చూడాలి. మొత్తం మీద ఇద్దరు ఒకేసారి దేశ రాజకీయ రాయల్లో ప్రధాన పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఇద్దరు నుంచి కూడా ఆ పార్టీ ముఖ్య నాయకులు నరేంద్ర మోడీ, సోనియా గాంధీ గారు ఇక్కడి నుంచి పోటీ చేయడం నిజంగా ఈ హైదరాబాదుకు కానీ తెలంగాణ కానీ దేశం దృష్టిలో ఆకర్షించబడుతుంది. పైగా రాష్ట్రానికి పెద్ద నాయకుడు వచ్చినప్పుడు నిజంగా ఖచ్చితంగా ఎంతో అంత ప్రాముఖ్యత ఉంటుంది. నిధుల విషయంలో కానీ ఇతర రాజకీయ అంశాల విషయంలో కలిసి వచ్చే అంశంగా చూడాలి. వేచి చూద్దాం. మరి ఈ హానర్ని వాళ్ళ పార్టీ కింది స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు అయితే తీర్మానం చేశారు. కానీ మరి ఆ పార్టీ ముఖ్యులు ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎన్నికల ముందు ఎలాంటి నిర్ణయాలు జరుగుతుంది, ఇక్కడ జరిగే సమీకరణాల వల్ల పోటీ చేస్తారా చెయ్యరా అనేది మనం వేచి చూద్దాం.